హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎక్స్పైరీ ఎలా ఉంది చెప్పాలి అంటే, డౌన్ సైడు బాగానే వెళ్ళింది, పైకి కూడా బాగానే వెళ్ళింది లాస్ట్ మూమెంట్లో. బట్ అగైన్ వోల్టైల్గా ఉందని చెప్పొచ్చు. ఈరోజు వీవ్యాప్కి సంబంధించిన వీడియో అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ రికార్డింగ్స్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. హోప్ ఏంటంటే 8 గంటల లోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ కాఫీ కబుర్ల ఎపిసోడ్లో స్వాగతం. నిపుణులు ఏం చెప్తున్నారంటే, జర్మనీ ఆల్రెడీ రెసిషన్లోకి ఎంటర్ అయిందని చెప్తున్నారు. దేని బేస్ చేసుకొని చెప్తున్నారు అంటే, కంటిన్యూస్గా వీళ్ళ యొక్క జీడిపి అనేది తగ్గుతూ వస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే ఒక హెచ్చరిక అనేది జారీ చేస్తూ ఉన్నారు. ఇక రిలయన్స్ని మనం మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళు ఎక్వైజేషన్ చేసుకోవడంలో ముందుంటున్నారు. చాలా కంపెనీస్ని, చిన్న చిన్న కంపెనీస్ని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే లోటస్ చాక్లెట్ అనే కంపెనీని వీళ్ళే ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్వైజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఓలా బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ చాలా పాపులర్ అయినాయి, చాలా స్ట్రాంగ్గా సక్సెస్ అయినాయి అని చెప్పొచ్చు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే సాఫ్ట్ బ్యాంక్, అంటే ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్ బ్యాంక్ అంటే టైగర్ గ్లోబల్. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2023 ఎండ్ కల్లా ఐపీఓ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో చూద్దాం, ఐపీఓ వస్తే హోప్ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీహౌ ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ స్టేట్మెంట్ అనేది ఒకసారి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక వోడాఫోన్ విషయానికి వస్తే, వీళ్ళ యొక్క లాసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. ఇక్కడ కంటిన్యూస్గా ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేవి వాళ్ళు తగ్గిపోతున్నారు, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా తగ్గిపోతున్నాయి, రెవెన్యూ అయితే గ్రోత్ ఏమో కనిపించట్లేదు. సో వోడాఫోన్ పరిస్థితి అది. ఇక వేదాంత గురించి మనం చూసాం. వాళ్ళు ఆల్రెడీ $850 million లోన్ కూడా తీసుకున్నారు. అండ్ అగైన్ ఏంటంటే వీళ్ళు హిందుస్థాన్ జింక్ ఆ కంపెనీలో ఏదైతే స్టేక్ ఉందో ఆల్మోస్ట్ అన్ని షేర్స్ కూడా ప్లెడ్జ్ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనం డెఫినెట్గా వీడియోల మీద ఫోకస్ చేయాల్సి ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవి మెర్జ్ అవుతున్నాయి. దీంట్లో మెర్జ్ అయితే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఎన్ఐఎం తగ్గే అవకాశం ఉంది. అంటే వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్కి తీసుకుంటారు కదా, అదోను వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండింటికి మార్జిన్ అని చాలా తక్కువ వస్తుంది. అంటే వీళ్ళకి తక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఆ సెగ్మెంట్ నుంచి. బట్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అప్పులు తగ్గిపోతాయి ఫస్ట్, దాని తర్వాత ఏంటంటే ఆపరేటింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఏంటంటే ఈ యొక్క ఎన్ఐఎంని కంపెన్సేట్ చేస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే టాటాస్ అనే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఏంటంటే కాంపిటేటివ్గా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా పాపులర్ అయిపోతుంది. డయాబెటిక్స్కి సంబంధించిన మెడిసిన్స్ క్వాలిటీతో ముందుకు రావడం సిప్లా అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత జేబీ కెమికల్స్ ఫార్మా చూసుకున్నట్టయితే, ఈ ఒక్కరోజే 6% అనేది పెరిగింది. ఎందుకంటే వాళ్ళు Q4 రిజల్ట్స్ అనేది మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎక్కువ మార్జిన్ ఉండే ప్రోడక్ట్స్, ఓకే, అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ డిజైన్ కానీ ఏదైనా కానీ బ్యాక్ అండ్ సపోర్ట్ వీటిలో తక్కువ కాస్ట్ ఉండేటట్టు చూసుకొని ఎక్కువ కమ్మాలి, ఆ యొక్క డిఫరెన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకునేటట్టు ప్రోడక్ట్స్ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే నాన్ పార్టిసిపేటింగ్ ప్రోడక్ట్స్ మీద వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాఫిటబుల్ గ్రోత్ అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బోరోసిల్ రెన్యూబుల్స్ స్టాక్ వచ్చేసరికి 3% అనేది పడిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అనమాట Q4లో. పిరమాల్ ఫార్మా ఒక్కరోజే 13.5% పెరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళకి Q4 షో అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అందుకని ఏషియన్ గ్రానిటో ఇండియా అనే స్టాకు 4% పడిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే Q4 అనేది బ్యాడ్గా ఇవ్వడం అనేది జరిగింది, Q4 రిజల్ట్స్. దాని తర్వాత మోతీలాల్ ఒస్వాల్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే, గ్లెన్మార్క్ ఫార్మా యొక్క టార్గెట్ అనేది 580గా సెట్ చేశారు. యాక్చువల్లీ అంటే దాని మీద ఒక న్యూట్రల్గా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా MCX మీద కూడా వీళ్ళు న్యూట్రల్గా ఉన్నామని చెప్తున్నారు. దాని యొక్క టార్గెట్ 1300గా నిర్ణయించడం అనేది జరిగింది. ట్రైడెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ Q4 ప్రాఫిట్ అనేది చాలా తగ్గిపోయింది. అందుకని ఏంటంటే స్టాక్ అనేది 6% అనేది పడిపోయింది. యూబీఎస్ ఏం చేసిందంటే, టాటా మోటార్స్ యొక్క టార్గెట్ అనేది ఇంతకుముందు ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారన్నమాట ఈ స్టాక్ మీద. బట్ ఇప్పుడు ఏంటంటే సెల్ అనే దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే దీని యొక్క రేటింగ్ అనేది తగ్గించారు. సో ఓవరాల్గా టార్గెట్ అనేది 450గా నిర్ణయించడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈరోజు సెషన్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.